దేవునితో ఒక పరిపూర్ణమైన సంబంధం ఉంటే, నా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాధను చెప్పాలి కదా అని ఆలోచన ఉంటుంది. ఆ సహవాసంలో ఉన్న బలం అలాంటిది. నేను రోజు దేవునితో మాట్లాడుతున్నాను, రోజు మన గురించి ఏం మాట్లాడతాం. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ప్రార్థన చేయడం మొదలు పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం మీ గురించి ప్రార్థన చేశారనుకోండి, రోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, నా గురించేనా, నా ఇదిగో నా ఇరుగు పొరుగు వారు, నా సంఘం వాళ్ళు బాధపడతాను. తర్వాత మన గురించి వదిలిపెట్టేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయడం అలవాటైపోతుంది. తర్వాత మనం ఎప్పుడో అయ్యో అంత బాధలో ఉన్నారు, నాకేం బాగానే ఉన్నా, ముందు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, అరే వాళ్ళు విడుదల పొందాలనే ఆశ మనకు పెరుగుతుంది. ఎప్పుడూ ఆ ప్రార్థన కంటిన్యూగా, ఎప్పుడో ఒకసారి కానీ ప్రార్థన చేస్తే మన గురించి కాకుండా ఇంకెవరి గురించి చేస్తాం? మన బాధలు మనలో ఉన్నాయి కదా, అది తీరిపోవాలి ఆశ మనకు ఉంది కదా. కాబట్టి మొదట భారము, వేదన, దుఃఖం అనేది మన బాధ తలుచుకున్నప్పుడే వస్తుంది. దాని గురించి నువ్వు కంటిన్యూగా విడవక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టావు అనుకోండి, 4 రోజులు అయిపోయిన తర్వాత ఆ భారం గురించి నిశ్చయం నీకు వస్తుంది. దేవుడు నా ప్రార్థన విన్నాడు, విడుదల కలుగ చేస్తాడు. అలా నాలాగా బాధపడుతున్నారు చాలామంది ఉన్నారు, నాలాగా ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయాలనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది రెగ్యులర్గా ప్రార్థన చేస్తేనే. ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలు, ఒంట్లో ఉన్న రోగాలు గుర్తొచ్చి వాటి గురించి ఏడ్చడమే సరిపోతుంది. రోజును ప్రార్థన చేస్తే ఇంకా మీ గురించి మీరు ఏడవకుండా ఎదుటి వారి గురించి ఏడవడం ప్రారంభిస్తారు. కారణం ఏంటంటే, నీ గురించి ఏడ్చి అయ్యో నేను ఇంత బాధపడ్డాను, ఇంత దుఃఖపడ్డాను, ఇంత నలిగిపోయాను, వాళ్ళు ఇంతే కదా, వాళ్ళు ఇలానే కదా ప్రభువా అని ఎదుటి వారి గురించి మనం ప్రార్థన చేస్తే మన జీవితాల్లో యోబు గురించి రాయబడిన మాట అంటే, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఆయన 2 దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన గురించి కాకుండా తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడు యోబును 2 దీవించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రార్థన అనేది మన గురించి ఉండాలి, అంతకు మించి ఎదుటి వారి గురించి ఉండాలి.